అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ బ్లాగ్స్. ఈ సండే రోజు బ్లాగ్ అండి. ఇకండి ఇంకా పొద్దున్నే అయితే లేచాను ఫ్రెండ్స్. ఇకండి పక్క దుప్పట్లు అయితే దులిపి మళ్ళీ సరి చేస్తున్నాను అనమాట. ఇంకా చక్కచక్క పనులు చేసుకోవాలిగా. ఆదివారం అయినా తప్పదు, సెలవులైనా తప్పదు. మనకి మాత్రం సెలవులు ఉండవు కాబట్టి మన పని మనమే చేసుకోవాలి. ఇగోండి ఇంకా బెడ్షీట్లు అవన్నీ దులిపేసి ఇల్లు ఉడ్చి ఇగోండి పాలు అయితే కాస్తున్నాను అనమాట, కాఫీ పెట్టుకుందామని. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వట్లేదు. మీరు ఇచ్చే లైక్ మాకెంతో మోటివేషన్గా ఉండిద్ది. ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాము. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇలానే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇగోండి ఇంకా కాఫీ అయితే కలుపుకున్నాను. ఇంకా తాగేసి ఇంకా పని స్టార్ట్ చేయాలి. ఇగోండి ఇంకా దోశలు వేస్తున్నాను. అలాగే కొన్ని గుంత పునుగులు కూడా వేసాను అనమాట. ఫస్ట్ గుంత పునుగులు వేసాను. ఇంకా ఈ ఎండకి వెయ్యలేక ఎక్కువ టైం పడుతుంది అనమాట. ఇంక అందుకని చెప్పేసి ఇంక దోశలు అయితే వేసేసాను ఫ్రెండ్స్. గుంత పునుగులు వేయడానికి టైం చాలా పడుతుంది అనమాట. ఇంక అందుకని దోశలు వేసాను. కొన్ని గుంత పునుగులు, కొన్ని దోశలు అయితే వేసాను అనమాట మా పిల్లలకి టిఫిన్ కింద. వేడి సగలు కొడుతున్నాయి ఫ్రెండ్స్. ముఖం అది మాడిపోతుంది ఈ ఎండకి మాత్రం, మామూలుగా లేదు. ఇగోండి ఇంకా దోశలు అయితే వేసేసాను. ఇగోండి పిండి ఉంటే కొంచెం పిండి తలా కొంచెం తిన్నామన్నమాట దోశలు వేసుకొని. ఇవన్నీ ఇంకా మా వాళ్ళకైతే టిఫిన్ పెట్టాను, తింటున్నారు మా వాళ్ళు. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చి ఊళ్ళో వాళ్ళ పెళ్ళి కుక్కల హడావిడి అని కొంతమంది ఉంటారు ఫ్రెండ్స్. ఎవరిదో ఫంక్షన్ అయితే వీళ్ళు ఒళ్ళంతా పులుముకుంటారనమాట. అదే ఇంట్లో వాళ్ళకి వచ్చేసరికి అటు పుల్ల ఇటు పెట్టరు అనమాట. అలా ఉంటారు మనుషులు మాత్రం. బయటికి వెళ్ళి చించుకుంటారు జనాలకి, బయట వాళ్ళకి చేయడానికి. ఇంట్లో వాళ్ళకి చేయడానికి చేతులు అయితే రావు ఫ్రెండ్స్. మా అబ్బాయి నవ్వుతున్నాడు నేను వాయిస్ వరుస్తుంటే నా మాటలు విని. ఇదిగోండి ఈరోజు గరం మసాలా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్, మీకు చూపిద్దామని. నేను ఎలా చేసుకుంటాను అనేది చూపిస్తున్నాను. చికెన్ కర్రీలోకి, ఈ వెజ్ కర్రీలో కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుండిద్ది అనమాట. ఫ్రైల్లో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. దొండకాయ ఫ్రై, బెండకాయ ఫ్రై, ఆలూ ఫ్రై ఇలాంటి వాటిల్లో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ ధనియాలు 10 రూపాయలు ధనియాలు వేసాను. చెక్క లవంగాయలు కూడా వేసాను. ఈ దోరగా వేయించుకోవాలన్నమాట. సిమ్లో పెట్టండి, హైలో పెడితే మాడిపోతాయి. దోరగా వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. మాడిపోతే టేస్ట్ బాగోదు అనమాట. అందుకని సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాంటివి చూస్తే నాకు మా అమ్మమ్మ గుర్తు వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే కారపొడులు కానీ ఇలాంటి గరం మసాలా కానీ చేసేటప్పుడు ఎండలో పెట్టి తర్వాత రోట్లో దంచేది. ఇలాంటివి చూసినప్పుడు నాకు మా అమ్మమ్మ గుర్తు వస్తుంది అనమాట. మాడుపు గారం కానీ గరం మసాలాలు ఇలాంటివి చేసేటప్పుడు ఎక్కువగా మా అమ్మమ్మ బాగా కారపొడులు అవి చేసి మా పిల్లలు చిన్నప్పుడు నెయ్యి వేసి చిన్న చిన్న లడ్డూలు చేసి పెట్టేదన్నమాట. వాళ్ళ సంవత్సరం పిల్లలు అప్పుడు నాకు భలే గుర్తుండేది. ఇలాంటివి స్వీట్ మెమరీస్. ఇవన్నీ బాగా వేగినాయి. ఇప్పుడు ఇందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను. వేసుకొని ఇంకా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్, వేడిగా ఉన్నప్పుడు కాదు. చల్లారినాక మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది, వేడిగా ఉన్నప్పుడు కంటే కూడా. ఇంకా మిక్సీ పట్టుకొని తర్వాత ఒక డబ్బాలో వేసుకుంటే 3-4 నెలలు ఉండిద్ది అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా విడిగా పెట్టుకున్నా కానీ బాగుండిద్ది, పాడవ్వదు. ఇవన్నీ ఇంకా చికెన్ తెచ్చాము సండే అని చెప్పేసి. ఇంకా అండి అల్లం, కొబ్బరి, వెల్లుల్లి ఇవన్నీ కూడా పేస్ట్ చేసుకుందామని అన్నీ రెడీగా పెట్టుకుంటున్నాను. ఇవన్నీ ఇంకా మా వారు చికెన్ తెచ్చారు. ఇంకా అందులో ఒక 4 లెగ్ పీసులు కూడా వచ్చినాయి అన్నమాట. మా వారు వేయించారులేండి, లెగ్ పీసులు వేయించాడు. ఇంకా ఈ ఫ్రై చేయమన్నారు మా అబ్బాయి వాళ్ళు. లెగ్ పీసుల వరకు సపరేట్గా నూనెలో డీప్ ఫ్రై చేయమన్నారు అనమాట. అందుకని వీటిని వేరుగా సపరేట్గా పెడుతున్నాను. శుభ్రంగా కడిగేసి లెగ్ పీసులు మసాలా అవి పూసి నూనెలో ఫ్రై చేసుకుంటే తింటే బాగుంటుంది పిల్లలకి పెడితే. అందుకని ఇవన్నీ సపరేట్గా పెడుతున్నాను, ఇవి ఫ్రై చేద్దామని. సెలవులే కాబట్టి పిల్లలు ఏదో ఒకటి చేసి పెట్టమంటారు ఫ్రెండ్స్. మనకి కుదరాలి కదా, సమయానికి చేతుల్లో డబ్బులు కూడా ఉండాలి కదా ఫ్రెండ్స్. ఇవన్నీ ఇంకా గరం మసాలా మిక్సీ అయితే పట్టేశాను. ఇంకా వీటిని ఒక డబ్బాలో పోసుకొని మూత పెట్టుకున్నాం అనుకోండి, 4-5 నెలల వరకు నిల్వ ఉండిద్ది, పాడవదు అన్నమాట.
వాసన కూడా పోకుండా గట్టిగా మూత పెట్టుకుంటే ఫ్రై కూరల్లో కూడా వేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను వేస్తాను ఆలు ఫ్రైలో, దొండకాయ ఫ్రైలో వేస్తే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. నేను వేస్తూ ఉంటాను ఇలాంటి గరం మసాలాలు. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. ఎవరిష్టం వాళ్ళు ఫ్రెండ్స్. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. వెయ్యాలని రూల్ ఏం లేదు కదా. కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు కదా, అందుకని చెప్తున్నాను నేను. ఇదిగోండి, వీటికైతే ఇంకా మసాలాలు అయిపోతున్నాను అనమాట. పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, కార్న్ఫ్లోరు, కొంచెం పెరుగు ఇవన్నీ వేసి మసాలా బాగా వాటికి ముక్కలకి అంటించి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంకా సాయంత్రం 4-5 ఫ్రై చేసి ఇవ్వచ్చులే, పిల్లలు స్నాక్స్ లాగా తింటారని చెప్పేసి మసాలాలు అయితే వాటికి పోస్తున్నాను. అంటే నేను పీలేదులే, మా అబ్బాయి పూసారు. అన్నీ వేసిస్తే మా అబ్బాయి వాటికి బాగా కలిసేలాగా కలిపాడు అనమాట. ఈరోజు మన టాపిక్ చెప్పాను కదా ఫ్రెండ్స్, ఊళ్ళో వాళ్ళ పెళ్ళి కుక్కల హడావిడి అని. జనం అలా ఉంటారు, ఇంట్లో వాళ్ళని పట్టించుకోరు తిన్నారా లేదా అని. బయట వాళ్ళకి వెళ్ళి అంతా పులుముకుంటారనమాట. తిన్నారా, తాగారా, పడుకున్నారా, ఇలాగా బిల్డప్లు ఇస్తూ ఉంటారు కొంతమంది. ఇంట్లో వాళ్ళని అసలు పట్టించుకోరు, పిల్లల్ని. మనుషులు ఎన్నో రకాలుగా ఉంటారు ఫ్రెండ్స్. కొంతమంది ఇంట్లో వాళ్ళనే పట్టించుకుంటారు, ఇంకా బయట వాళ్ళని పట్టించుకోరు. మనుషులు ఎన్నో రకాలుగా ఉంటున్నారు అన్నమాట. ఒక్కొక్కసారి ఉన్నట్టు ఇంకొకసారి ఉండరు అనమాట. కొంతమంది ఏమో ఇంట్లో వాళ్ళ శత్రువులను చూసినట్టు చూస్తారనమాట. బయట వాళ్ళే మంచి వాళ్ళు అన్నట్టు ఉంటారు. అలా ఉంటారనమాట మనుషులు. కొంతమంది ఏమో వాళ్ళే చూసుకుంటారు, పక్కన వాళ్ళతో నాకెందుకులే అన్నట్టు ఉండాలి. బయట వాళ్ళని చూసుకోవాలి, ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి. ఏది ఎంతవరకు అనేది చూసుకోవాలన్నమాట. ఏది ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి. అతిగా ఏది చేయకూడదు. జనాలు అలా తయారయ్యారంటే అలా తయారవుతున్నారనమాట. ఇవన్నీ ఇంకా బట్టలు అయితే ఉతికేస్తున్నాను అనమాట. మనుషుల్ని చూసి మనం నేర్చుకోవాలో లేదో కూడా అర్థం కావట్లేదు. మంచి నేర్చుకోవాలా, చెడు నేర్చుకోవాలా, జనాలు చూసండి ఈరోజులో అసలు అర్థం కావట్లేదు అనమాట. ఉంటేనేమో వాళ్ళ ఇంట్లో అదే చూసుకుంటారు, లేకపోతేనేమో బయట వాళ్ళని చూస్తారు. సగం ఇంట్లో వాళ్ళని పట్టించుకోవాలి, సగం బయట వాళ్ళని కూడా పట్టించుకోవాలన్నమాట. జనాలు చూసి మనం ఏం నేర్చుకోవాలో కూడా అర్థం కావట్లేదు ఈ రోజుల్లో. అలా ఉన్నారు జనాలు. మన పని మనం చూసుకుంటే చాలా అన్నట్టు. పక్కన వాళ్ళకి కూడా ఎంతో కొంత సాయం చేయాలి, అలా అని ఇంట్లో వాళ్ళని వదిలేయకూడదు అన్నమాట. ఇంకా మనం ఏమన్నా అన్నామంటే ఇంకా మన మీదకి వస్తారనమాట గొడవలకి. ఏం చేస్తాం, మనుషుల్ని మార్చలేము. అదే పుట్టుకతో వచ్చింది పుడకల దాకా పోయేదాకా మారదన్నట్టు అలా ఉన్నారనమాట. సామెతలకు మన పెద్దలు వరకునే చెప్పలేదు ఫ్రెండ్స్. ఈవెన్ ఫ్రెండ్స్ ఇంకా బట్టలు అయితే ఉతికి ఆరేస్తున్నాను అనమాట. గరం మసాలా చేశాను, ఇంకా అన్నం కూర వండాను. కరెంటు కూడా పోయింది ఫ్రెండ్స్. ఇంకా క్యాండిల్ వెలిగించుకొని చేశాను అనమాట. ఇవన్నీ ఇంకా బయటకు వచ్చి ఇంకా బట్టలు ఉతుకుతా ఈ పనులన్నీ చేస్తున్నాను అనమాట. ఈ కిటికీ అంతా శుభ్రంగా కడుగుతున్నాను అనమాట, డస్ట్ అది పడిద్ది కదా. ఇవన్నీ ఇంక ఇక్కడ టైల్స్ మీద కొంచెం మట్టి ఉంటే అది కూడా కడిగేస్తున్నాను. ఇంక ఈ సింక్ కూడా ఫేస్ వాష్ బ్రష్ అయి చేస్తుంటాం కదా, అందుకని ఆ సింక్ కూడా కడిగేసాను అనమాట. ఇన్ని పనులు చేస్తుంటాం మనం, అయినా ఇంకా ఏం పని చేయట్లేదు, ఏం పని చేస్తారు, ఖాళీగానే ఉంటారుగా అంటారు. ఇన్ని పనులు చేస్తున్నాం, ఈ పనులన్నీ లెక్కలోకి రావన్నమాట. వాళ్ళకి ఏం చేశారు మీరు, ఖాళీయేగా అంటారనమాట. ఇవన్నీ ఇంకా క్యాండిల్ వెలుతురులో అన్నం అయితే వండుతున్నాను, కర్రీ అయితే చేసి పెట్టాను. ఈ ఎండకి ముందే వండుకోవటం ఎందుకులే, పైన ఎండిపోయినట్టుగా ఉంటుంది, తినే ముందు వండుకోవచ్చులే అని చెప్పేసి ఇవ్వండి ఇంకా తర్వాత వండుతున్నాను అనమాట. కరెంట్ పోయింది, ఇంకా క్యాండిల్ వెలిగించుకున్నాను. పగలే అయినా వెలుతురు పడదన్నమాట, తక్కువ వెలుతురు పడటం, అందుకని చెప్పేసి క్యాండిల్ వెలుతురులో అన్నం వండుతున్నా. ఇగోని ఈ జాకెట్ అయితే చేతి పని చేయాలన్నమాట. మొన్న చీర చూపించా కదా ఫ్రెండ్స్, చేతి పని చేశాను, ఫాల్ కుట్టాను. చేతి పని చేస్తా ఫాల్ కుట్టాను కదా, ఆ చీర మీద జాకెట్ అనమాట ఇది. ఇంకా చేతి పని చేసి ఇచ్చాను. ఇదిగోండి ఇంకా మధ్యాహ్నం భోజనం అవి చేసిన తర్వాత ఇదిగోండి ఇంకా సాయంత్రం 5 ఆ టైంలో ఇలా పీసులు అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట. పొద్దున మసాలా పూసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంక ఇప్పుడు బయటికి తీసి ఇంకా అట్లా ఆయిల్లో అయితే ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. పిల్లలు తింటారులే అని చెప్పేసి స్నాక్స్ లాగా.
ఈ ఎండలకి ఏం చేయబుద్ధి కావట్లేదు ఫ్రెండ్స్. వంటగదిలో అసలు వేడిగా ఉంటుంది, ఫ్యాన్ కూడా ఉండదు కదా. ఇదిగోండి ఇంక ఇలా అయితే నాకు వచ్చినట్టు ఫ్రై చేసి నిమ్మకాయ కొన్ని ఆనియన్స్ అయితే వేసి ఇచ్చాను మా పిల్లలకి. ఇంకా వాళ్ళైతే తినేశారు ఫ్రెండ్స్. ఏదో నాకు వచ్చింది నేను చేశాను అనమాట. యూట్యూబ్లో చూసి చేస్తాను ఫ్రెండ్స్. నేను కూడా నాకు తెలిసినవి మాత్రం సొంతంగా చేస్తాను. మీరు కూడా అంతేలేండి, ఈ రోజుల్లో అందరూ యూట్యూబ్లో చూసే ఫాలో అవుతున్నారు. ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. కీప్ వాచింగ్, టేక్ కేర్, బాయ్. ఈ కొద్ది కట్ చేయొచ్చు.